హలో హాయ్ అండి, అందరికి నమస్కారం. భారీ భూకంపం, పరిస్థితి దారుణం, భయంతో ప్రజల పరుగులు అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి, మీ తోటి మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ వీక్షించినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్. టోకారా దీవులో భారీ భూకంపం, జూలై 5న 5.3 తీవ్రతతో ప్రకంపనలు. బాబా వెంగా జోస్యం నిజమా, జపాన్లో భయాందోళనలు. టోకారా దీవులో మళ్లీ భూమి కంపించడంతో జపాన్ మరోసారి ఉలిక్కిపడింది. శనివారం జూలై 5 తెల్లవారుజామున 6.29 గంటల సమయంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.3గా నమోదైంది. భూకంపం ధాటికి దక్షిణ పశ్చిమ జపాన్లోని కొన్ని ప్రాంతాల్లో ప్రకంపనలు నమోదయ్యాయి. భూకంప కేంద్రం భూమి నుండి 20 కిలోమీటర్ల లోతులో ఉందని జపాన్ వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే సునామీకి ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా బాబా వెంగాపేట ప్రసిద్ధి పొందిన రియో టాట్సుకి చేసిన అంచనాలు ఇప్పుడు జపాన్ ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి. ది ఫ్యూచర్ ఐసాబ్ పేరుతో రాసిన పుస్తకంలో జూలై నెలలో జపాన్కి భారీ విపత్తులు సంభవిస్తాయని, భూకంపాలు వరదలు తాకి విధ్వంసం సృష్టిస్తాయని పేర్కొన్న విషయం గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా అదే తేదీన భూకంపం రావడం ఊహజంతా చర్చలకు తెరలేపింది. 2011లో బాబా వెంగా చెప్పిన జోస్యం నిజమై జపాన్ సునామీ ధాటికి కాకావికలమైన ఘటన జనం మధ్యలోనూ రివైండ్ అవుతుంది. ఆసారి 20,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అదే తరహాలో మరోసారి ప్రకృతి ప్రతాపం చూపించుకుందేమోనన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది. ఇక జూన్ 21 నుంచి ఇప్పటి వరకు టోకారా దీవులో 1000కి పైగా స్వల్ప మోస్తారు భూకంపాలు నమోదయ్యాయి. జూలై 3న కూడా 5.5 తీవ్రతతో మరో భూకంపం చోటు చేసుకుంది. దాంతో ఈ ప్రాంతం భూకంపాల గుట్టగా మారిపోయిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.